అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు న్యూస్ పేపర్ వీడియో ఉంటుంది. ల్యాప్టాప్లో రికార్డ్ చేసి నేను పెడతాను. కాకపోతే కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు నేను అంటే రాయలసీమ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు, ఆల్రెడీ సెలెక్టెడ్ నియోజకవర్గాలకు మన టీంతో నేను వస్తున్నాను. సో అక్కడ అంటే ఎక్కడనేది ముందే చెప్పనులే. నేను అక్కడికి వచ్చినప్పుడు మెసేజ్ పెడతాను. సో 2 పార్టీలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి, అక్కడ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసి, అక్కడ ఎలా ఉంది, అక్కడ సమస్యలు ఏంటి, ఎమ్మెల్యేల పనితీరు, పోటీ ఎలా ఉంది, గ్రౌండ్ రిపోర్ట్, పొలిటికల్ సినారియో ఎలా ఉంది, ఇదంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో. సరే, ఇక ముందు మనం ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, గడువిస్తే అధికారులు నిద్రపోతారు, ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయి, ఎన్జిటి ఉత్తర్వుల అమలుపై మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఏపీ ప్రభుత్వం జేపీ సంస్థకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ, అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. ఇసుక అక్రమ తవ్వకాలు ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి షాకే. వీళ్ళేమో ఇక్కడ ఏం జరగట్లేదు, అక్రమ తవ్వకాలు జరగట్లేదు అంటున్నారు. కానీ ఎన్జిటి ఏమో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు నిర్ధారించింది. సో సుప్రీంకోర్టు కూడా ఎన్జిటి ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ, మేము మీకు కొంచెం గడువు ఇచ్చినా సరే మీరు మళ్ళీ అక్రమ తవ్వకాలు చేసుకుంటూ పోతారు, కాబట్టి గడువు మే 9వ తేదీలోపు మీరు మాకు అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని ఎన్జిటి ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అధికారులను కూడా గడువిస్తే అధికారులు నిద్రపోతారు, ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయని వ్యాఖ్యానించింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. ఇక పింఛన్లపై సర్కారు మరో కుట్ర, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం, ఇంటింటికి పింఛన్లు సులభమైన ససేమిర, ముందు సచివాలయాలకు ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగేలా వ్యూహం, నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టేసే దురాలోచన. ఎస్, 100%. ప్రజలు ఇబ్బంది పడితే, లబ్ధిదారులను ఇబ్బంది పెడితే, లబ్ధిదారులకు ఏమైనా జరిగితే, ఇదిగో ప్రతిపక్షాల వల్లనే మీకు పెన్షన్లు రాలేదు, వాళ్ళు ఈసీకి కంప్లైంట్ చేశారు, వాలంటీర్లు ఇంటింటికి ఇచ్చారు అంటే గత నెల ఏదైతే గేమ్ ఆడారో ఈ నెల కూడా అదే గేమ్ ఆడాలి. గత నెల సచివాలయాలకు తిప్పారు, ఇప్పుడు బ్యాంకులకు తిప్పుతారు. ఇప్పుడు బ్యాంకుల్లో ఆ 3,000 క్యాష్ ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, దాన్ని తీసుకోవడానికి లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్తారు కదా. ఇప్పుడు సర్లే వచ్చే నెలలోనో ఆ తర్వాత తీసుకుందాం అని ఏ లబ్ధిదారుడు అనుకోడు. పింఛన్ లబ్ధిదారుల్లో దాదాపుగా 90% మంది ఆ పింఛన్ ఎప్పుడుకి వస్తుందా, చేతిలో డబ్బులు ఎప్పుడు కొంటాయా అని ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరూ మొత్తం 65 లక్షల మంది లబ్ధిదారుల్లో దాదాపుగా 48 లక్షల మందికి పైగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ 48 లక్షల్లో కనీసం 40 లక్షల మంది అయినా సరే బ్యాంకులకు వెళ్తారు. ఒక 8 లక్షల మంది వదిలేసినా, దాచుకున్నా సరే నెక్స్ట్ ఎప్పుడో ఎండలు తగ్గాక తీసుకుందామని వదిలేసిన 40 లక్షల మంది మాత్రం డైలీ బ్యాంకులకు తిరుగుతూనే ఉంటారు డబ్బులు డ్రా చేసుకోవడానికి. ఇక్కడ సచివాలయం కంటే బ్యాంకుల్లో ఇంకా లేట్ అవుద్ది. సో ఇది కూడా ఒక కుట్ర అనే ఈనాడు రాశారు. టీడీపీని, కూటమిని ఇబ్బంది పెట్టే కుట్ర. ఇదిగోండి ప్రజలు ఎలా ఇచ్చారు, పింఛన్లు ఇక్కడుంటే లబ్ధిదారులను ఇలా అష్టవంకర్లు చెప్పి నానా ఇబ్బందులు పెట్టి ఎండల్లో ఇస్తున్నారు అని చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ వేశారు. నిజంగా పెన్షన్ల విషయంలో చాలా కష్టపెడుతున్నారు, చుక్కలు చూపించేస్తున్నారు. వీళ్ళు అనుకుంటే వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో అవసరమైతే టీచర్లను కూడా వాడుకోవచ్చు. టీచర్లను మద్యం దుకాణాల్లో కాపరాలకో, లేదంటే వాష్రూములు కడిగించడానికో, లేదంటే వాష్రూములు పర్యవేక్షించడానికో వాడారే, దీనికి వాడొచ్చుగా. 1 రోజు 2 రోజులు ఏమవుద్ది? 2 రోజులు మీ ఊరిలో లబ్ధిదారులు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి పెన్షన్లు ఇవ్వండి అని అంటే ఏమవుద్ది? ఆ స్కూల్లో టీచర్స్ అంటే ఆ గ్రామాల్లో తెలిసిన వాళ్ళే ఉంటారుగా, తెలిసిన మొహాలే ఉంటాయిగా ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు. సో అటువంటిది వాడుకోవచ్చు.
మండుటెండల్లో మళ్ళీ మృదంగమా, పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా, ఇంటి వద్ద పింఛను ఇవ్వమంటే ఇదేం పద్ధతి, జగన్ కుతంత్రాలకు జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, శశిభూషణ్ల సహకారం, తెదేపా అధినేత చంద్రబాబు విమర్శ. సో పింఛన్ల విషయంలో రాజకీయం మళ్ళీ జరుగుద్ది. ఒకవేళ ఏం జరిగినా, ఏ ప్రాణం పోయినా సరే దాన్ని టీడీపీ వాళ్ళ మీదకి నెట్టేసి సాక్షిలో పుంఖాలుగా వార్తలు రాస్తారు ఒక 10 రోజుల వరకు. గత నెలలో కూడా అదే గేమ్ ఆడారు, ఇప్పుడు అదే గేమ్ ఆడతారు. వైకాపాకు కాలం చెల్లింది, అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయి, మార్పు కోరుకుంటున్న ప్రజలు, డోన్ నందికొట్కూరు సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు. ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో నేడు చంద్రబాబు నివాసంలో విడుదల, హాజరు కానున్న కూటమి నేతలు. ఇప్పటికే సూపర్ 6పై విస్తృత ప్రచారం. ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితం, నేటి అవసరాలు, రేపటి ఆకాంక్షలు, ఇతివృత్తంగా ప్రణాళిక రూపకల్పన. సో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క మేనిఫెస్టో వస్తుందన్నమాట. అదొకటి రాశారు. పక్కన పెడితే తర్వాత మొక్కుబడిలో గ్లోబల్ మోసం. 100 పాఠశాలల్లో కనీస సంఖ్యలోనూ ఉపాధ్యాయులు లేరు, ఆంగ్లం చెప్పే టీచర్లు లేకుండానే టోఫెల్ శిక్షణ అంటూ ప్రచారం. ఎస్, అదే జరుగుతుంది. ఆంగ్లం చెప్పే టీచర్లు స్కూల్స్లో లేరు, కానీ టోఫెల్ శిక్షణ అని గ్లోబల్స్ ప్రచారం. చాలా చోట్ల గణితం, సామాన్య శాస్త్రాలకు టీచర్లు లేరు. కొన్ని ప్రాథమిక ఉన్నత స్కూళ్లలో ఎస్జీటీలతో బోధన. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేసిన జగన్. ముట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా, సబ్జెక్టు లేని టీచర్లు లేని మన పాఠశాలల నుంచి విశ్వవిద్యార్థులు సరే కనీస ప్రమాణాలున్న పిల్లలైనా తయారవుతారా, పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అంటూ ఓదరగొట్టిన జగన్ ప్రభుత్వం సర్కారు స్కూళ్లను గాలి కుదిలేసింది. వేల సంఖ్యలో ఉపాధ్యాయుల కొరత, కనీసం సబ్జెక్టులు చెప్పేవారు లేరు. 5 ఏళ్లలో విద్యా వ్యవస్థపై అలుముకున్న నీలి నీడలతో పేద పిల్లల చదువులు కొండెక్కాయి అని చాలా క్లియర్గా విద్యా వ్యవస్థలో జరుగుతున్న అంశాలను, లోపాయికారి అంశాలను, ఇంటర్నల్ అంశాలను, ఇదిగో తెలుగు టీచర్తో టోఫెల్ పాఠాలు, ఆంగ్ల భాష నైపుణ్యాలు నేర్పించేందుకు టోఫెల్ అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం దానికి తగినట్లుగా ఉపాధ్యాయులను నియమించలేదు. ఆంగ్ల భాష టీచర్ల కొరత కారణంగా ఎస్జీటీలతో పాఠాలు చెప్పించారు. కొన్ని చోట్ల తెలుగు సబ్జెక్టు టీచర్తోనూ టోఫెల్ పాఠాలు చెప్పించారు. మరికొన్ని చోట్ల ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు బోధించారు. చూసారా, అసలు టోఫెల్ అంటేనే ఇంగ్లీష్ నైపుణ్యం పెంచడానికి ఉద్దేశించిన శిక్షణ. దానికి తెలుగు టీచర్లతో చెప్పించారంట. ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఉందా? మనం చెప్పుకోవడానికి, రాసుకోవడానికి, మన డబ్బా మనం కొట్టుకోవడానికి సూపర్ ఉంటుంది, కానీ వాస్తవంగా జరుగుతున్నది విరుద్ధంగా ఉంది. ప్రతి వ్యవహారము అంతే, ప్రతిదీ అంతే. అన్నిట్లో కూడా వాస్తవం వేరు, జరిగేది వేరు, మాటలు చెప్తున్నది, ప్రచారం చేస్తున్నది వేరు. అందుకే ఈ ఎన్నికలు ప్రజలకే పరీక్ష. వాళ్ళ మోసంలోనే ఉంటారా, రియాలిటీలోకి వస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లకే పరీక్ష. మేము మోసంలోనే ఉంటాము, మాకు బాగుంది అనుకుంటారా, లేదు మేము రియాలిటీలోకి వస్తాం, మాకు వాస్తవం కావాలి అని వస్తారా? ఎవరిష్టం వాళ్ళది. అవినీతి అంటారా, వాళ్ళు వచ్చినా చేస్తారు, వీళ్ళు వచ్చినా చేస్తారు. దందాలు, దౌర్జన్యం అంటారా, వాళ్ళు వచ్చినా చేస్తారు, వీళ్ళు వచ్చినా చేస్తారు. నోట్ మై వర్డ్స్. అవినీతి, దందాలు, దౌర్జన్యం రాజకీయ నాయకులకు అలవాటే, చేస్తారు. బీభత్సమైన కరప్షన్ చేస్తారు. ఇదే ఇసుక అవినీతి వచ్చే ప్రభుత్వంలోనూ ఉంటుంది, కానీ సాధారణ ప్రజలకు ఆ నొప్పి తెలియదు. ఒకటే తేడా, సాధారణ ప్రజలకు నొప్పి తెలియని అవినీతి, సిస్టమేటిక్ కరప్షన్, హయ్యర్ లెవెల్ కరప్షన్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఉంటుంది. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక సాధారణ ప్రజలకు కూడా శాంతి ఉండదు. అదే తేడా రెండింటికి కూడా, ఇంకంతకుమించి వేరే తేడా ఏమీ ఉండదు. అలాగే ఇది అన్ని అబద్ధాలు, రియాలిటీ షో, ఫేక్ ప్రచారాలు ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం. సో ఆ ప్రభుత్వం వచ్చాక కాస్తో కోస్తో అక్కడక్కడైనా నిజాలు చెప్తారు, అక్కడక్కడైనా తప్పు ఒప్పుకుంటారు. అదే తేడా. సో అందుకే ఎవరిని ఎంచుకుంటారనేది రాష్ట్ర ఓటర్ల ఇష్టం. మా పట్టాదారు పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటోలు ఎందుకు? సీఎం జగన్ సతీమణిని భారతిని ప్రశ్నించిన వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి. ప్రచారంలో చేదు అనుభవం. మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టాపదారుల పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు అని ముఖ్యమంత్రి సతీమణి భారతిని కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో పర్యటించారంట. సో అక్కడ వైసీపీ నాయకులే అన్నారంట, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు అని. నాట్ ఓన్లీ పట్టాదారు పాస్ పుస్తకాలు,
కుల ధృవీకరణ పత్రాలు, ఇన్కమ్ ఆదాయ ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వం ఇచ్చే ఏ పత్రమైనా, ఏ పుస్తకమైనా, ఏమైనా సరే దానిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాల్సిందే. అది ప్రచార కక్కుర్తి. గతంలో ఏ ప్రభుత్వమూ అలా చేయలే. వైసీపీ వాళ్ళు దీన్ని ఎంత సమర్థించుకున్నా, వైసీపీ అభిమానులు, నా ఛానల్ చూస్తున్న వైసీపీ అభిమానులు ఎంత సమర్థించుకున్నా గతంలో ఏ ప్రభుత్వం అలా చేయలే. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇంత ప్రచార పిచ్చలేదు, చంద్రబాబు గారికి కూడా ఇంత ప్రచార పిచ్చలేదు. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పట్టాదారు పాస్ పుస్తకాలు, జనన మరణ ధృవీకరణ పత్రాలు అన్నింటిలో కూడా సీఎం గారి ఫోటో అవసరమా? ఆలోచించండి. మళ్ళీ ఏమనంటే నువ్వు టీడీపీకి సపోర్ట్ అని కబుర్లు చెప్తారు, కానీ తప్పుకు దొరికిపోతున్నారు కదా. ఏకరూపం, ఐక్యతకు ప్రతిరూపం. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వీర మహిళలు, తెదేపా భాజపా మహిళా నాయకులు ఇలా జనసేన చిహ్నంతో ఉన్న ఏకరూప చీరలు ధరించి ప్రచారం చేస్తున్నారంట. తర్వాత జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దాం, ఓటుతో కొడితే వైకాపా నాయకుల కుంభస్థలం బద్దలవ్వాలి. ఈ ప్రభుత్వం ఆక్వా రైతులను నిండా ముంచింది. అవినీతిలో రాటుదేలిన కొట్టుకు బుద్ధి చెప్పాలి. తాడేపల్లిగూడెం, గణపవరం, వారాహి, విజయబేరి సభల్లో పవన్ కళ్యాణ్. అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజలను ఉత్సాహపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో సోమవారం నిర్వహించిన వారాహి, విజయబేరి సభల్లో, పిఠాపురం రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా ఫుల్ కష్టపడుతున్నారు. పాపం ఆయన ఒక రకంగా ఆయన సెన్సిటివే. బయటకు ఎక్కువ వచ్చి ఎక్కువ మాట్లాడినా, ఎండల్లో తిరిగినా ఆయనకు కూడా అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఆయన ఎప్పటికప్పుడు ఆయనకు జ్వరం వచ్చి రెస్ట్ తీసుకుంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 15 రోజులు పూర్తిగా ప్రచారంలోనే మునిగిపోయారు. ఇదిగో ఇది ఇది సంగతి. కార్టూన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాను, మీరే మార్కులు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా. సో దానికి కౌంటర్ ఈ కార్టూన్. ఇదిగో ఒక సాధారణ పౌరుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి మార్కులు వేస్తున్నాడు. ప్రోగ్రెస్ రిపోర్టు: మద్య నిషేధం 0, సిపిఎస్ రద్దు 0 మార్కులు, జాబ్ క్యాలెండర్ 0 మార్కులు, మెగా డిఎస్సి 0 మార్కులు. సో అది ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్కులు అవి. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ అది, ప్రజలు వేసిన మార్కులు. నేను నిన్న చెప్పానుగా, అది ఈరోజు ఇది సంగతి కార్టూన్లో వేశారు. నేను నిన్నే చెప్పా, అది ఈరోజు ఇది సంగతి కార్టూన్లో వేసి ఇదిగో బెత్తం పట్టుకొని కొడుతున్నట్టు కూడా ఉంది. ఆయనేమో చెయ్యి చెప్పాడు, ఈయనేమో బెత్తం ఉంది, బెత్తం పట్టుకొని కొడుతున్నాడు అనమాట. మాటలు చెప్పడం దొరికిపోవడం, ఈజీగా దొరికిపోయి దాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న చాలా దారుణం జరిగింది. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో, అదే రాత్రి నేను చెప్పాను కదా, ఇదిగో ఈనాడులో కూడా వచ్చింది. ఇక్కడ ఓటు అడగడానికి మీకు ఎంత ధైర్యంరా? పెద్దిరెడ్డి స్వగ్రామంలోనే ప్రచారం చేస్తారా? మంత్రి ఇలాకాలో రెచ్చిపోయిన బీసీవైపీ పార్టీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడి, రాళ్ళు కర్రలతో కార్లు, ప్రచార వాహనాలు ధ్వంసం. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్పై ఠానాలో చేసేసుకునేందుకు యత్నం. పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రచార వాహనాన్ని తగలబెట్టేందుకు విశ్వ ప్రయత్నం. తగలబెట్టేశారు. ప్రచార వాహనాన్ని తగలబెట్టి తలలు పగలగొట్టి అసలు రచ్చరచ్చ చేశారు. రాళ్ళు కర్రలు పట్టుకొని వందలాది మంది ఒకేసారి ఎగబడ్డారు బీసీవై పార్టీ కార్యకర్తల మీద. అక్కడ పార్టీ ప్రచారాన్ని అడ్డుకొని విధ్వంసం సృష్టించారు. అలాగే సేమ్ దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో కూడా సేమ్ అదే జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆలపాటి నరసింహమూర్తి గారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అక్కడ జనం ఉన్నప్పుడు అక్కడే వైసీపీ నాయకులు కూడా ప్రచారానికి వచ్చారు. సో ఎదురెదురు పడడంతో పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా, అలా వెళ్లకుండా వీళ్ళని కవ్వించి వీళ్ళ వాహనాలు ధ్వంసం చేసి, వాహనాల్లో మహిళలు ఉంటే వాళ్ళని అగౌరవపరిచేలా మాట్లాడి బూతులు తిట్టి చాలా దారుణంగా వ్యవహరించారు. సో దెందులూరు యాక్చువల్లీ కాస్తో కోస్తో ప్రశాంతంగా ఎన్నిక జరుగుద్ది అనుకుంటే ఇక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు. సో కొంచెం అక్కడ యాక్చువల్లీ అబ్బాయి చౌదరి గారు నాన్ కాంట్రవర్సీ, సాఫ్ట్గా వెళ్ళిపోయే టైపు. కానీ ఇటువంటి వ్యవహారాల కారణంగా ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ నియోజకవర్గంలో ఇటువంటి వ్యవహారాలు మంచిది కాదు. ఆ నియోజకవర్గంలో పొలిటికల్ చైతన్యం ఎక్కువ. సో ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.
ఇక మండు టెండల్లో మళ్ళీ మరణ మృదంగమా జగన్ కుతంత్రాలకు అదే చంద్రబాబు గారు మాట్లాడిన మాటల్ని ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ ఇక్కడ కార్టూన్ చూస్తే అర్థమైపోద్ది. మొత్తం అందరికీ వీళ్ళందరూ ఏ విధంగా పనిచేస్తున్నారు. జాతీయ నిజాయితీ దినోత్సవం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో గత మేనిఫెస్టోని నిజాయితీగా అమలు చేశా అని ఒట్టు అని అన్నారంట. సో ఎంత నిజాయితీగా అమలు చేశారో మనందరికీ తెలుసు. నేను ఎవరికి వంత పాడట్లేదు, నిజాయితీగా పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి సిఎస్ జవహర్ రెడ్డి గారు అన్నారంట. సో ఆ నిజాయితీ ఎంతో అందరికీ తెలుసు. నిజాయితీ అంటే గుర్తొచ్చేది నేనే, నన్ను అనుమానిస్తారా అని డీజీ గారు అన్నారంట. సో ఆయన నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు. నిజాయితీగా నా విధులు నిర్వహిస్తున్నా, ఇదిగో నిదర్శనం అని ఈసీ ముఖేష్ కుమార్ మీనా గారు అన్నారంట. సో ఆ ఫిర్యాదులు ఎదురుగా ఉన్నా పట్టించుకోవట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఒకే కార్టూన్లో మొత్తం అందరికీ ఇవ్వాల్సినవి ఇచ్చేసిందనమాట ఈనాళ్ళు. తర్వాత ఇక్కడ మేనేజ్ చేసుకున్న అక్కడ శిక్ష తప్పదు అని అంతిమ విజయం న్యాయానిదే వివేకాజ్పై అనిల్ కుమార్ వ్యాఖ్యలు అని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడారు. అదొకటి ఇచ్చారు. తర్వాత వడ్డీ కాసుల వాడికి వంచన సేవ, గోవిందుడిని వదలని వైకాపా ప్రభుత్వ పెద్దలు, ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతులేని అరాచకాలు, తిథిదిథులు దారి మళ్లింపు, శ్రీవారి సేవల ధరలు భారీగా పెంపు, ముఖ్య పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే, ఓ నేతకు ప్రతి పనిలో 10% కమిషన్, మంత్రుల అనుచరులకు ప్రోటోకాల్ దర్శనం. అది పరిస్థితి. ముఖ్య పదవులన్నీ ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. ఒక నాయకుడికేమో ప్రతి పనిలో దేవుడి సొమ్ము కూడా వదలలేదండి. ఇంకా అంతకుమించి మనం ఏం చెప్తాం. దేవుడి సొమ్ము. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే కటిక పేదరికంలో ఉన్నవాడు కూడా రోజుకొక 300-400 సంపాదించలేని వాడు కూడా ఒక 500 హుండీలో వేద్దాము అనే చూస్తారు. మన కష్టార్జితం స్వామివారికి ఎంతో కొంత ఇద్దాము అనే చూస్తారు. అది భక్తి, సాంప్రదాయము, ఆచారము, భయము, గౌరవమో ఏదైనా కావచ్చు. అటువంటి స్వామివారి డబ్బుల్లో కూడా పనులు ఎక్కడైనా జరిగితే మాకు 10% కమిషన్ ఇవ్వాలనే కక్కుర్తి ఇప్పుడు ఈ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు. ఎందుకంటే నేను టీటీడీ వ్యవహారాలకు సంబంధించి చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. ఎవరు ఏంటి అనేది కూడా మనకు తెలుసు. కాకపోతే అలా పైపైన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఆధ్యాత్మిక క్షేత్రమని మరిచి అవినీతికి ఒడిగట్టారు. పుణ్యక్షేత్రాన్ని తమ పాపాలకు కేంద్రంగా చేసుకున్నారు. దుష్ట సంహార గోవింద అంటూనే దుశ్చర్యలకు పాల్పడ్డారు. కష్ట నివారణ గోవింద అంటూనే భక్తులను కష్టపెట్టారు. 5 ఏళ్లలో తిరుమలలో అధికార వైకాపా ఆగడాలు అన్నీ ఇన్ని కావు. కోట్లు కొల్లగొట్టడమే ధ్యేయంగా వ్యాపార, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు చేయని తప్పు లేదు, పన్నని కుయుక్తి లేదు. జగన్ పాలనలో కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టు శ్రీవారి తిరుమలను వదల్లేదు. అదండి పరిస్థితి. తిరుమలలో చాలా దుకాణాలు, కమిషన్లు, టెండర్లు, మొత్తం పదవులు అన్నిటిలో కూడాను తిరుమలను అలా నాశనం చేశారన్నమాట కుర్చీ కోసం. ప్రతి పనిలో 10% కమిషన్. అక్కడ కొండపై నేతలు రుబాబు. వైసీపీ నాయకులందరూ కొండ మీదకి వెళ్ళడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 50 మందికి 100 మందికి దర్శనాలకు తీసుకెళ్ళడం, వాళ్ళందరికీ దర్శనాలు ఇప్పించడం, సాధారణ భక్తులను ఆపేయడం. గ్రావెల్ గద్ద ఈ పెద్ద విచ్చలవిడిగా ప్రకృతి వనరుల విధ్వంసం, వివాదాల్లో ఉన్న భూములు కనిపిస్తే పాపం తట్టెడి మట్టి తవ్వాలన్నా ఏ పని చేయాలన్నా ఆయనే. అనకాపల్లి జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి అరాచక పర్వం ఇది. ఆయన కొండలకు కన్నాలు వేసే బాబు, చాలా సింపుల్, కన్నబాబు. అప్పనంగా భూములు దోచేసే రాజు. అనుమతి కొంత, తవ్వేస్తారు గ్రావెల్ అంతా. సజ్జలోని పరిశ్రమల యజమానులు బెంబేలెత్తించడం, ఇష్టానుసారం వసూలుకు పాల్పడడం. ఎవరో అర్థమైందా? ఇండైరెక్ట్గా పేర్లు చెప్పేశారు, కన్న, బాబు, రాజు. సో ఆయన గురించి ఇండైరెక్ట్గా ఆయన ఫేస్ కూడా ఇండైరెక్ట్గా రాశారనమాట. అవినీతి గద్ద, గ్రావెల్ గద్ద ఈ పెద్ద అని. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వవైభవం, నారా బ్రహ్మిణి, పింఛన్లపై సర్కారు మారా కుట్ర, ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనందరి సాక్షికి వెళ్దాం. ఎల్లో మీడియా. సాక్షి మీన్స్ ఎల్లో మీడియా. ఇదిగో ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఇది ఒక మీడియా కాబట్టి ఎల్లో మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తిడతారు కదా ఎల్లో మీడియా అని, అది ఇదే. మళ్ళీ విషసర్పం నోట్లో తల పెట్టొద్దు, బాబు చరిత్రే మోసం. జగన్మోహన్ రెడ్డి గారు
జూమ్ చేద్దాం, ఏమైనా దెబ్బ ఉందేమో చూద్దామా. ఇదిగో ఇక్కడే కదా ప్లాస్టర్ వేసుకున్నారు, ఉందంటారా ఏమో మరి, ఉందో లేదో నాకైతే కనిపించలే. చోడవరము, అంబాజీపేట, పొన్నూరు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ధ్వజం. జగన్ పథకాలే నువ్వు చేస్తానంటున్నా. చిన్న డిస్టర్బెన్స్. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటికి మరింత మంచి. బాబు వస్తే వర్షాలు గోవిందా, రిజర్వాయర్లో నీళ్లు గోవిందా. సరే, ఇది మంచి పాయింట్. బాబు వస్తే వర్షాలు గోవిందా, రిజర్వాయర్లో నీళ్లు గోవిందా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారుగా, ఏ రిజర్వాయర్లో ఎంత నీళ్ళు ఉన్నాయి రండి చూద్దాం. వైసీపీ నాయకులు ఎవరైనా ఉంటే రండి. రిజర్వాయర్లో శ్రీశైలం రిజర్వాయర్కి, ప్రకాశం బ్యారేజీకి, గుండ్లకమ్మ దగ్గరికి, అలాగే ఎక్కడ కనిపిస్తే అక్కడికి, ఏ రిజర్వాయర్ కనిపిస్తే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం ఎన్ని నీళ్ళు ఉన్నాయో. గతంలో ఎంత, ఇప్పుడు ఎంత. డెడ్ స్టోరేజీ కంటే తక్కువ నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ రిజర్వాయర్లో నీళ్లు గోవిందా అంట బాబు వస్తే. ఇంటింటి అభివృద్ధి కొనసాగింపే మన 2024 మేనిఫెస్టో. జగన్ను ఎందుకు ఓడించాలని అడగండి. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని గట్టిగా నిలదీయండి. ఎవరు హీరో ఎవరు విలన్ ఆలోచించి ఓటు వేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం. తర్వాత తిరుగుబాట్లు, 16 చోట్ల పోటీలో రెబల్స్, 9 చోట్ల టీడీపీ ఉక్కిరిబిక్కిరి, 7 చోట్ల బీజేపీ జనసేన తిరుగుబాటుదారులు. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో ఉండడంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కి పైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయోనో భయోనో కొందరు రేసు నుంచి తప్పించారు. 16 నియోజకవర్గాల్లో మాత్రం రెబల్స్ కూటమి పార్టీలను ధిక్కరించి తోడపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. మీకు విషయం చెప్పనా, 16 చోట్ల రెబల్స్ అంటే దాదాపుగా వైసీపీకి 40 చోట్ల రెబల్స్ ఉన్నారు. చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అంటే ఆయన రెబల్గా పోటీ చేస్తున్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న చాలామంది అభ్యర్థులు వైసీపీ రెబల్సే. వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదేమో. అలాగే దెందులూరులో ఆల్పాటి నరసింహమూర్తి గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన కూడా వైసీపీలో 2 నెలల కిందటి వరకు వైసీపీలో ఉన్న నాయకుడే. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాడు. మరి ఆయన రెబల్ కింద వస్తారుగా. చింతలపూడిలో ఎలీజా గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున. ఆయన వైసీపీ ఎమ్మెల్యే. మరి ఆయన కూడా రెబల్గా పోటీ చేస్తున్నట్టేగా. చిట్టిబాబు గారు, ఇలా చాలా చోట్ల దాదాపుగా 40కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీకి రెబల్స్ పోటీ చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారేమో. అది కూడా రాయండి. వీళ్ళు రెబల్స్ అయితే వాళ్ళు రెబల్సే. అన్నిటికంటే ఆమదాలవలస నియోజకవర్గంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా సువారి గాంధీ గారు, వైసీపీ రెబల్ ఆయన. ఇక ముస్లింలు దళితులకు చంద్రబాబు శత్రువు, రాజకీయ అవకాశవాదిని ఈయనకి పేమెంట్ వచ్చినట్టుందండి, వచ్చాడు, లైన్లోకి వచ్చాడు. సాక్షి ఫేస్ టు ఫేస్లో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఓకే, మీ ఇష్టం. ఆయన జోలికి ఎవ్వరూ వెళ్ళరు, ఎందుకంటే ఆయనకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. సో దాన్ని వాడుకొని ఆయన రాజకీయంగా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అది చెల్లుబాటు అవుద్ది, కొంతమంది రాజకీయ నాయకులకు అట్లా చెల్లుబాటు అవుద్ది. డాక్టర్ చదువు బాబుకు వ్యాపారమే, అత్యధిక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చంద్రబాబు అనుమతి. నాడు వైద్య విద్యకు ఫీజుల భారం, జగన్ ప్రభుత్వంలోనే రుసుముల తగ్గింపు. ఫీజుల తగ్గింపును సవాలు చేసి నారాయణ కోర్టు మందలింపు, జరిమానా. ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అంట. తర్వాత ఏబీవీ ఎనీ టైం బాబు వెంట. టీడీపీ పొలిటికల్ సర్వీస్లో ఐపీఎస్ అధికారి, సదా చంద్రబాబు ఆ పార్టీ సేవలోనే. గతంలో డేటా చోరీ స్కెచ్కు సూత్రధారి. సస్పెన్షన్లో ఉన్న పచ్చ పార్టీ సేవలు తరిస్తున్న అధికారి. టీడీపీ రెబల్స్కు బెదిరింపులు. బీజేపీ జనసేన అసంతృప్తి నేతలకు వార్నింగ్లు. రాష్ట్రంలో ఓ వివాదాస్పద ఐపీఎస్ అధికారి తీరు ఇది.
తర్వాత ఎవరిని వదిలిపెట్టను, సోషల్ మీడియాలో ఏబీ వెంకటేశ్వరరావు బెదిరించారు, ఆయన అలాంటి పోస్ట్ చేపడితే విచారణ సజావుగా సాగదు, ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనల మేరకే ఆయనపై ప్రభుత్వ చర్యలు, క్రిమినల్ కేసులు తేలే వరకు సస్పెన్షన్ విధించే అధికారం సర్కారుకు ఉంది, క్యాట్లో ఏపీ ప్రభుత్వం ఏజీ శ్రీరామ్ వాదనలు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అన్ని అపోహలే, రెవెన్యూ న్యాయపరమైన అంశాలు తెలియని వారు మాట్లాడుతున్నారు. లాయర్లు మాట్లాడుతున్నారుగా, లాయర్లకు తెలీదా? వైసీపీ కండువా వేసుకున్న వాళ్ళకే అన్నీ తెలుస్తాయా? లీగల్ నిపుణులకు న్యాయవాదులకు ఏమీ తెలీదా? ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఉన్న సెక్షన్లు చదివే నిన్న మనం డిబేట్ నిర్వహించాం. నిన్న మనం అందులో మన ఛానల్లో హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు, సో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మాట్లాడారు, వివరించారు, సెక్షన్ వైజ్ వివరించారు. అందులో కీలకమైన పాయింట్లు నేను వీడియోలో రిలీజ్ చేశాను. సో వైసీపీ కండువా వేసుకున్న వాళ్ళకి మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు అన్నమాట. అంతేగా ఎంత చదువుకున్న వాళ్ళకి కూడా తెలియనట్టే లెక్క. అదే మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం నిర్ణయం, ఈ చట్టం అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది, అయినా రాష్ట్రంలో అమలు చేయబోమని ఎప్పుడో చెప్పాము, టీడీపీ అబద్ధ ప్రచారాలు. రాష్ట్రంలో అమలు చేయము అన్నప్పుడు అపోహలు ఉన్నాయి, రెవెన్యూ న్యాయపరమైన అపోహలు ఉన్నాయని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు వివరణ ఎందుకు ఇచ్చుకోవాలి? అజయ్ కల్లం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, బాబు ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు అని ఒక్క మాటతో తేల్చేయచ్చుగా. అమలు చేయని దాని మీద వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళందరికీ మేము కేసులు వేస్తాము, వాళ్ళందరి మీద పరువు నష్టం దావా వేస్తాము, వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తారని ఒక మాట చెప్పేయచ్చుగా. అమలు చేయకపోతే ఇంత వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కిందేమో ధర్మాన గారు మేము అమలు చేయము అని చెప్తున్నారు, ఈయనేమో అదంతా అపోహలే, చట్టం చుట్టూ ఉన్నది అపోహలే అని వివరణ ఇస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటే అమలు చేస్తున్నట్టే లెక్క. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో కూడా అబద్ధాలే. విశ్వసనీయతే విజయానికి మెట్టు. ఎస్, ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే. 2019 ఎన్నికల్లో 2 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 99%, ఈ 99% అనే ఫ్యాన్సీ నెంబర్ మాత్రం వదలరండి పాపం. నిద్రలో కూడా కలవరెత్తారేమో 99% అని. సో ఇవన్నీ సాక్షి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఇంటికి వచ్చి ఇచ్చేందుకు ఇంకేం బాధ, పెన్షన్లపై ఎందుకు ఈ వికృత క్రీడ, అవతాతలను బ్యాంకు చుట్టూ తిప్పాలా, రేపటికి ఖజానాకు కావాల్సిన నిధులు ఇంటింటి పంపిణీకి సచివాలయ సిబ్బంది సిద్ధం, 1-2 రోజుల్లో పూర్తి చేయగలమని వెల్లడి, జాబ్ చార్ట్లో లేని పనులు ఎన్నో చేయిస్తున్నారు, మద్యం షాపుల ముందు మమ్మల్ని నిలబెట్టారు, పెన్షన్ల పంపిణీకి మేము పనికిరామా, బ్యాంకు ఖాతాల్లో వేయడము రాజకీయమే, సచివాలయ సిబ్బంది స్పష్టీకరణ. పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయడానికి సచివాలయ సిబ్బంది రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళను వాడుకోవట్లేదు. ఇంటింటికి పంపితే మళ్ళీ లబ్ధిదారులకు ఎటువంటి కష్టం ఉండదు కదా, లబ్ధిదారులు కష్టపడాలి, ఆ పాపం ఆ నెపం ప్రతిపక్షాల మీదకి నెట్టేయాలి. ఉద్యోగులకు అండగా సిపిఎస్పై ఒక ప్రత్యేక విధానం చంద్రబాబు, సకాలంలో పీఆర్సీ పెన్షన్ ఇస్తాము, ఉద్యోగుల పాలిట రాక్షసుడిగా జగను, వారంలో సిపిఎస్ రద్దన్నాడు. అలాంటి వారాలు చాలా పోయాయి, ఫిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు, డిఏ లేవు, రివర్స్ పీఆర్సీ, 25,000 కోట్లకు పైగా బకాయిలు, ఒక్క నెలలోనూ ఒకటిన పెన్షన్ ఇవ్వలేదు, మద్యం షాపుల వద్ద టీచర్ల కాపలా, ప్రభుత్వ భూములు కొట్టేసేందుకు పన్నాగం అని ప్రజాగణంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారు నంద్యాలలో భారీగా వచ్చారు జనం. చూడండి, ఇది ఓ భాగం కాదండోయ్, ఫుల్ భాగమే, ఇదేం ఓ భాగం కాదు. అలాగే ఇక్కడ బద్దలు కొడుతున్నాం జగన్ కోట, అరాచక వైసీపీని చెత్తబొట్టలో పడేద్దామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలను కూడా గణపవరం సభకు హాజరైన జనం, ఇది కూడా ఓ భాగం అని రాయల, ఓ భాగం అని రాసేది సాక్షిలో మాత్రమే. ఇసుక అక్రమ తవ్వకాలు ఆపండి, ఏపీ సర్కారుకు సుప్రీం ఆదేశం, ఇందాక చెప్పుకున్నాను కదా, ఈనాడులో బ్యానర్ వచ్చింది అది. ఇక గ్లాసుపై కుట్ర, ఓట్ల చీలకు వైసీపీ పన్నాగం, జనసేన పోటీలో లేని చోట కామన్ సింబల్గా అందరికీ అందుబాటులో గాజు గ్లాసు, 16 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాల్లో కేటాయింపు, జనసేన అభిమానులను గందరగోళపరిచే కుట్ర, అర్ధరాత్రి దాకా రిటర్నింగ్ ఆఫీసర్ల సహకారం. చూసారా,
అధికారుల్లో చాలామంది వైసీపీకే ఫేవర్గా ఉన్నారండి. అందుకే నామినేషన్ పత్రాలు, నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు అన్నిటిలో కూడా మ్యాక్సిమం వైసీపీకి ఫేవర్ చేశారు. న్యాయానికి జగన్ సంఖ్యలు, సివిల్ కోర్టుల ప్రమేయాన్ని నిషేధించిన టైటిల్ చట్టం. ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి. సో ఇవన్నీ తిరగబాటు తెనాలి, సీఎం కోసం ట్రాఫిక్ నియంత్రణలో సర్కారు అతిపై తిరుగుబాటు, తెనాలిలో పోలీసులపై దండెత్తిన జనం అని ఇచ్చారు. తర్వాత పెద్దిరెడ్డి ఇలాకాలో విధ్వంసం, మంత్రి గ్రామంలో ప్రచారానికి వచ్చారని రామచంద్ర యాదవ్పై అత్యాత్నం, రాళ్ళు కర్రలతో దాడి, అడ్డుకున్న సిఆర్పీఎఫ్, 20 మంది బీసీవై కార్యకర్తలకు తీవ్ర గాయాలు, స్టేషన్కు వెళ్ళిన ఆగందాడి, 15 వాహనాలు ధ్వంసం. అరాచకం. సో ఇదనమాట 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్ చేద్దాం. సో మ్యాక్సిమం అన్ని పాయింట్లు కవర్ చేశాను. థ్యాంక్ యూ.